ఏం కనపడకుండా డ్రైవింగ్ ఎట్లా చేద్దానంటే విండోలో చూసుకోవడమే ఇలాగా. పదండి. ప్రజెంట్ అయితే వెహికల్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బాబు నవీన్ గారి ఒపీనియన్ తీసుకున్నా. ఏంటి సార్ ఎన్నింటికి వెళ్తాం టైప్కి? ఇంకో గంట శ్రీశైలం అందాలను చూసుకుంటానా? అడివి అందాలు క్లారిటీ ఇవ్వాలి. ఇది చెక్ పోస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించా. సో వెహికల్స్ అన్నీ ఒకసారి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫీజు తీసుకుంటాడేమో ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడైతే మేము ఈ నల్లమల ఫారెస్ట్ నుంచి శ్రీశైలం దర్శనానికి అయితే బయలుదేరాం అనమాట. ప్రజెంట్ టైం అయితే 6:10 అయితే అయింది. కార్లోనే ఎంత చేయాలంటే టెంట్ అయితే పర్వాలేదు, కానీ కార్లో కూడా గట్టిగానే అనిపించింది. ప్రజెంట్ అయితే బయట కండిషన్ ఎలా ఉంది. ఇంకా విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజ్ వరకు కూడా ఆగొచ్చేమో. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడైనా టోల్ తీసుకుంటాడండి. తీసుకుంటే ఎక్కువ ట్రాఫిక్ ఆగింది. అదే కదా ఇప్పుడు ఆగింది ఆల్రెడీ. అదండి పైన ఫాస్టాగ్ లేనందుకు. ఎంత 2 వీలర్ కూడా ఫాస్టాగ్ ఉందా? మందే అయిపోయింది ఇప్పుడే. టోల్ ప్లాజా దాటేసిన తర్వాత కార్లన్నీ అయితే కనుక ఘాట్ రోడ్లకి అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు నైట్ అన్ని వెహికల్స్ అక్కడ ఆగిపోవడం వల్ల అయితే కనుక ఒకదాని వెంట ఒకటి కార్లు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీట్గా ఘాట్ రోడ్ అనమాట. చాలా మందికి శ్రీశైలం ఘాట్ రోడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోడ్ జర్నీ చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ జర్నీని అయితే ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే మన ఛానల్లో వచ్చేటటువంటి ఈ వీడియోస్ అన్నిటికీ మీ అందరు సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ముందుగా చెప్పినట్టుగా ఇదైతే కనుక కంప్లీట్గా ఒక 10 days కంప్లీట్ సౌత్ ఇండియా ట్రిప్ అనమాట. ఫస్ట్ శ్రీశైలంతో స్టార్ట్ చేసాం. శ్రీశైలం తో స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ శ్రీశైలం నుంచి యాగంటి వెళ్తాం అనమాట. యాగంటి అలాగే అక్కడ నుంచి మహానంది. అది మాకు ఏది దగ్గరగా ముందు ఉంటే కనుక దానికైతే మేము ముందైతే వెళ్ళడం జరుగుతుంది. మీరు చూడొచ్చు రోడ్ వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. మార్నింగ్ టైమే నల్లమల ఫారెస్ట్లోంచి ఇలా జర్నీ చేయడం అయితే కనుక చాలా బాగుంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నల్లమల ఫారెస్ట్లో ఇలా ట్రావెల్ చేయడం అనేది. మీలో ఎంతమంది ఇలా నైట్ టైం స్టే చేసి ఇలా నల్లమల ఫారెస్ట్లో వెళ్ళారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ నైట్ మేము విజయవాడలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చి కార్ తీసుకుని అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్గా నైట్ నల్లమల ఫారెస్ట్లో చెక్ పోస్ట్ దగ్గర స్టే చేసి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఇప్పుడు మేము శ్రీశైలం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదంతా కూడా నేను లాస్ట్ వీడియో బ్లాగ్లో చెప్పాను. లాస్ట్ వీడియో చూడని వాళ్ళకైతే అర్థం కావడం కోసం అయితే చెప్తున్నాను. ఈ సౌత్ ఇండియా ట్రిప్ని మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో మీరు ఇచ్చే ప్రతి చిన్న లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. మీలో చాలామంది చేసే కామెంట్స్ అయితే నాకు మరింత మంచి వీడియోస్ అయితే చేయాలనేలాగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అలాగే ఎర్లీ మార్నింగ్ టైం ఆ ఫారెస్ట్లో నుంచి సన్ రైజ్ అవుతుంటే వచ్చే సీన్ అయితే కనుక వేరే లెవెల్లో ఉంది. చూడండి ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ ఈజ్ కానీ ఎలా ఉందనేది. ఇక్కడి నుంచి అయితే కనుక మనం కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మీకు శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది కనపడుతుంది. అసలు నేను ఇప్పుడు శ్రీశైలం చూడలేదు. ఎందుకంటే శ్రీశైలం వచ్చి ఉంటే శ్రీశైలం ఇక్కడ ఉన్న నాగార్జున సాగర్ అయితే చూసేటోడిని. సో ఎలా ఉంటుంది అనేది క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. బట్ ఇంకో మైనస్ అనిపించే విషయం ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో అసలు వ్యూ ఎలా ఉంటుంది అనేది నాకు అనేది పెద్ద హోప్స్ అయితే లేవు. ఎందుకంటే వర్షాలు లేక నార్మల్గా ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాజెక్ట్స్లోనూ వాటర్ లేవు. సో ఇక్కడ కూడా నాకు తెలుసు ఆబ్వియస్లీ వాటర్ అయితే ఉండకపోవచ్చు.
నేను మ్యాక్సిమం ప్రతి టెంపుల్ గురించి క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, అలాగే ప్రతి టెంపుల్ని ఇన్సైడ్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. బట్ కొన్ని టెంపుల్స్లోనైతే మొబైల్స్ని లోపలికి తీసుకువెళ్ళడానికి వీడియోస్ బ్లాగ్ చేయడానికి అయితే అలా ఉండదు. కాబట్టి అలాంటి టెంపుల్స్లోనైతే కనుక నేను ఖచ్చితంగా వీడియో అయితే చేయలేను. సో అందరూ కూడా కొంచెం అర్థం చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆంధ్ర. చూడకండి, అక్కడ ఏం కనిపించదు. అంటే మన రోడ్డు మారిపోతుంది ఇప్పుడు, మా అంతా మారిపోతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రోడ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ రోడ్ అయితే ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేదు. సో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ చూద్దాం ఇక్కడ నుంచి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే శ్రీశైలం డ్యామ్. బ్యాక్ సైడ్ నవీన్. శ్రీశైలం డ్యామ్ వ్యూ. వాటర్ లేక వెలవెలబోతున్న శ్రీశైలం. చూస్తున్నారు కదా, వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదో ఫుల్గా వాటర్ ఉందని అయితే వచ్చేస్తుంది. అసలు విషయం తెలిసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. ప్రజెంట్ శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం మనం. వాటర్ అయితే అసలు ఏం లేదు. ఈ ట్రిప్లో వీడియోస్ అయితే కనుక ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. బట్ మొబైల్ నెట్ ద్వారా వీడియోస్ అనేది లిమిటెడ్గానే అప్లోడ్ అవుతాయి. కాబట్టి వైఫై చూసుకున్న తర్వాత వీడియోస్ని అయితే కనుక కంటిన్యూస్గా అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి ఎప్పుడు ఉంటుందని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని. ఇప్పుడు మనం అఫీషియల్గా తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు రోడ్లు అయితే ఎగ్దమ్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలోకి అడుగు పెట్టాం. రోడ్లు ఎలా ఉంటాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా మేమైతే రోడ్ చూడలేదు. ఇది కామన్గా ఉన్న బ్రిడ్జ్ అనమాట. మమ్మల్ని అయితే అడగద్దు రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మీరు ఎలా చెప్పినా మేము దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాం. సో తెలంగాణ సైడ్ నుంచి అయితే ఇప్పటివరకు మనం శ్రీశైలం సైడ్ అయితే వచ్చాం. సో మా ముందు వెహికల్ చూడవచ్చు, MH మహారాష్ట్ర వెహికల్ అయితే వెళ్తుంది. ఇది కూడా మహారాష్ట్ర వెహికల్. ఇది కూడా మహారాష్ట్ర వెహికల్. పాపం వీళ్ళకి ఏపీలో ఫస్ట్ టోల్ అనమాట ఇప్పుడు ఇది. ఈ రోజు మాత్రమే పర్ వెహికల్ వచ్చేటప్పటికి 50 రూపీస్. సో ఇక్కడ నుంచి శ్రీశైలం 18 కిలోమీటర్స్. అదే చెప్తున్నారు ఏంటి ఇందాక రోడ్స్ గురించి మీరు ఏమని చెప్పండి. ఈ రోడ్ల గురించి మనల్ని అడగొద్దు, కామెంట్స్ ఏం చేయొద్దు, చూడండి అంతే. మళ్ళీ మా మీద ఏ రకమైన కేసులు పెట్టినా మాకు ఏ సంబంధం లేదు. ఈ వాళ్ళు బాగా చేయించుకునేది మేమే, వీటికి రోడ్ ట్యాక్స్లు టోల్ ట్యాక్స్లు కట్టుకునేది మేమే. ఇక్కడ కనబడింది ఈ రోడ్డు బాగాలేదని తిట్టినా అరెస్ట్ అయ్యేది మేమే. సో మమ్మల్ని ఎందులోనే ఇన్వాల్వ్ చేయొద్దు. జస్ట్ ట్రావెల్ పర్పస్గా మేము చెప్తున్నాం అంతే. రోడ్లు ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయని. సో అందరూ కూడా అవన్నీ పాజిటివ్గా అయితే తీసుకోండి. నైట్ స్టార్ట్ అయిన మా జర్నీ ఇప్పుడైతే ప్రజెంట్ శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసింది. మేము శ్రీశైలం రీచ్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ చూడగానే ఎక్సలెంట్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ ఆర్చ్ అయితే కనుక చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ శ్రీశైలం రాగానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికంటే ముందు ఇక్కడ సాక్షి గణపతి అని ఉంటారు. ఎవరైనా శ్రీశైలం వచ్చే వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు సాక్షి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మెయిన్ శ్రీశైల దర్శనానికి అయితే వెళ్ళాలి. శ్రీశైలం అయితే రీచ్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ శ్రీశైలం వచ్చిన తర్వాత బాల గణపతి టెంపుల్ అని ఉంటుందంట. మా జగ్గ గుర్తు చేశాడు. సో ఇప్పుడు బాల గణపతి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలం మెయిన్ టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత బాల గణపతి టెంపుల్ అయితే చూపిస్తాం. అయితే సాక్షి గణపతి ఆలయం దగ్గర అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము శ్రీశైలం అయితే వెళ్తున్నాం. కార్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని మీద శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ నుంచి నెక్స్ట్
ఇక్కడైతే వెంటనే శ్రీశైలం లోపలికి వెళ్ళగానే జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లోనైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాం. లోపలైతే మొబైల్ కెమెరా అలౌ లేదు. చిన్న ఉసిరికాయలు ఉన్నాయి. ఈ భూచక్ర గడ్డలు అని అంటారు. భూమి లోపల అయితే ఇవైతే కనుక పెరుగుతాయి అనమాట. వీటిని తవ్వి చాలా లోపల నుంచి అయితే వీటిని అయితే తీస్తారు. వీటి టేస్ట్ అయితే కనుక చాలా 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 బాగుంటుంది. చాలా వేరే లెవెల్ చేసుకుందామని వల్ల షుగర్, బీపీ అలాగే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా తగ్గుతాయి అని చెప్పి ఇక్కడ మా బాబాయ్ అయితే చెప్పాడు. ఈ పైన ఈ కలర్ ఎందుకు ఈగలు కానీ దోమలు కానీ అలాగే దుమ్ము ధూళి అనేది ఒరిజినల్ టేస్ట్ అయితే అది కాకుండా ఏమంటారు దీన్ని? ఏం గడ్డ? భూచక్ర గడ్డ. భూచక్ర గడ్డ సార్. మనకి ఇచ్చేటప్పుడు రెడ్ ఎలా ఉంది ఏదైతే ఉందో దాన్ని అయితే కనుక కంప్లీట్గా కట్ చేసేసి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదైతే ఉందో ఫస్ట్ ట్రై. బట్ మేము ఒకటి తిందామని అయితే ఇక్కడ ఆగాం. బట్ ఒకటి తిందామని ఆగిన వాళ్ళ మేమే 3 స్లైసెస్ అనమాట. ఈచ్ వన్ 40 రూపీస్ ఎంతో చెప్పాడు. 3 అయితే కనుక 100 రూపీస్ అయితే చెప్పాడు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మన ఛానల్కి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్దు. సబ్స్క్రైబ్. లేబిరంగా అది చీమలో దుమ్ము గట్ట పడకుండా శుభ్రం చేసుకొని మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా భూచక్ర గడ్డలు. ఇక్కడ దొరికే రేగిపళ్ళు, ఎలక్కాయలు, మామిడికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు.